హెచ్ఎంటీ శాతవాహన నగర్ వాకింగ్ గ్రూప్ పెద్దలు అనునిత్య సామాజిక సేవా ప్రదాత బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ బొమ్మారెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ చలికాలంలో హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్స్ మీద విశ్రాంతి భవనాలలో ఇతర షెల్టర్లలో ఇంతటి చలిలో కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేకుండా నిద్రిస్తున్నటువంటి నిరుపేదలకు ఎంతో దాతృత్వ గుణంతో ఈ రోజున వెంకటరెడ్డి వారి మిత్ర బృందం అర్ధరాత్రి వేళలో నగరం అంతా తిరిగి ఆ నిరుపేదలకు దుప్పట్లు కంపి చలికి అలమటిస్తున్న వారి పట్ల చూపిన ప్రేమాభిమానాలకు నగరంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడే ఉన్నా ఈ రాత్రి మన బొమ్మారెడ్డి వెంకటరెడ్డి గారు ఏవైతే దాత సేవ అనే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మన బొమ్మారెడ్డి వెంకటరెడ్డి మన మిత్రులు వారికి గత 15 సంవత్సరాల నుంచి సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదే కాకుండా త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆంధ్రలో ఆయన బీవీఆర్ ట్రస్ట్ సభ్యులు దాదాపు ఆయనకు 50 మంది ఉన్నారు. ఆ ప్రాంతంలో కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మన హనుమంతరావు గారు అన్నట్టు ఈ మధ్య ఎండాకాలంలో మనకు మజ్జిగ, వాటరు, భోజనాలు సప్లై చేయడము, చలికాలంలో దుప్పట్లు సప్లై చేయడము. అయితే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఆయన ఉద్దేశం, ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడ హాస్పిటల్లో కడు బీదవారు బయట గేట్ల పైన పండుకుంటారు, గేట్ బయట గాంధీ హాస్పిటల్ కానీ, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కానీ, మన పార్కుల పొంటి కానీ, దేవాలయాల ముందు ఏవైతే ఉన్నారో వాళ్ళని మొత్తం ఐడెంటిఫై చేసి గత ఒక నెల నుంచి ఐడెంటిఫై చేసి ఆ దుప్పట్లు కొనుక్కొని ఆయన బయట వేరే స్టేట్ నుంచి తెచ్చి ఈ కార్యక్రమం చేస్తుంది. కాబట్టి వారికి వారి చారిటబుల్ ట్రస్ట్ కూడా మా తరఫున వాకర్ అసోసియేషన్, హెచ్ఎంటీ శాతవాహన నగర వాకర్ అసోసియేషన్ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఏసీబీ బాలనగర్ హనుమంతరావు గారు వచ్చినందుకు కూడా అభినందన చెప్తున్నారు. అదేవిధంగా మా రిపోర్టర్స్ కూడా ఈ రాత్రి అయినా కూడా వచ్చినందుకు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఈరోజు బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి తరఫు నుంచి ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే చలికి పాపం తట్టుకోలేకపోతున్నారో అటువంటి వారికి వాళ్ళు గమనించి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే ఉన్నారో హెచ్ఎంటీ శాతవాహన నగర్ కానీ, భాగ్యనగర్ కానీ ఈ ఏరియా అంతా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా చలి బారి నుంచి తప్పిస్తున్నారు. ఈ బృహత్కారం చేపట్టినటువంటి వాళ్ళు ముఖ్యులు వెంకటరెడ్డి గారు, మా సారు సురేంద్ర రెడ్డి సారు, తర్వాత అట్లా హనుమంతరావు గారు, అంతా వాళ్ళతో పాటు మిగతా అంతా రామకృష్ణ గారు, వాకింగ్ గ్రూప్ సభ్యులందరూ కూడా బృహత్కరమైన కార్యక్రమం చేపట్టారు. ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేపడుతున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళని వాకర్స్ ఇదంతా కూడా మార్నింగ్ వాకింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా వాకింగ్ కూడా మేము కూడా దీనివల్ల ఇన్స్పైర్ అవుతున్నాం. ఇటువంటి వాకింగ్ గ్రూప్ ఏదైతే ఉందో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాకింగ్ తోటి పాటు పలువురికి ఇటువంటి సహాయ సహకారానికి అందించినట్లయితే మన దగ్గర చాలామందికి ఈ చలిని బారి నుంచి తప్పించడం అవుతాము. ఈ సీజన్లో చలికి ఇంకో సీజన్ బట్టి వాళ్ళు డెఫినెట్గా మంచి కార్యక్రమాలు చేపడతారు. వేసవిలో చలివేంద్రాలు, చలికాలంలో ఈ దుప్పట్లు, ఇంకా అట్లా వర్షాకాలంలో గొడుగులు, లేదా ఇంకా వాటికి ఎవరైతే అవసరమైన అటువంటి ప్రతి కూడా సహాయ శాఖలు అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీంతో ఇన్స్పైర్ అయ్యి మా కాలంలో మేము కూడా ఇటువంటి కార్యక్రమం తప్పనిసరిగా చేపడతాము. నన్ను ఈ కార్యక్రమం మంచి కార్యక్రమానికి బృహత్తర కార్యక్రమానికి ఆహ్వానించిన మా సురేంద్ర రెడ్డి సార్కి, అదే అది వెంకటరెడ్డి గారికి, అదే హనుమంతరావు గారికి, మిగతా మన సభ్యులందరికీ కూడా, వాకింగ్ గ్రూప్ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాంతో పాటు ఇటువంటి కార్యక్రమం మరిన్ని చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.